శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి మార్చి 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలించినప్పుడు చతుర్థ స్థానంలో 4 గ్రహాలు ఈ వారంలో సంచరించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా దశమాధిపతి రవి, రాష్ట్రాధిపతి కుజుడు, ఈ రెండు కూడా 4వ స్థానం. ఈ 2 గ్రహాలకి అంత బలమైన స్థానాలు కావు. అందువల్ల వృత్తిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పై అధికారుల ఒత్తిడి వృత్తిపరంగా ఎదురవడం వల్ల అయితేనే మీరు అనుకున్నది చేయలేకపో ఇతరులు చెప్పినది చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు గతంలో ఇప్పుడు కానీ ఏదైనా స్థిరాస్తి కొన్నా మీ ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి పైన కొన్ని ఇబ్బందులు, గవర్నమెంట్ పరంగా కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉన్నది. ఏదైనా మీ యొక్క ఆస్తి ఈ సమయంలో మీరు జాగ్రత్త పెట్టుకోవడం, వాటి మీద ఉన్నటువంటి చికాకులు ఏమన్నా తొలగించుకొని అది మీ ఆధీనంలో పెట్టుకుంటే మంచిది. లేదంటే ఏదన్నా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. ఎలాగైనా మీ దగ్గర నుంచి ఆ స్థిరాస్తి మీతో అమ్మించాలనో మీ దగ్గర నుంచి లాక్కోవాలనో బడా పారిశ్రామికవేత్తలు పెద్ద వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. కొద్దిగా ఓర్పుతో సహనంగా వ్యవహరించడం మంచిది. ఏదైనా ఎక్కడికి పోదు కానీ కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. దాంతోపాటుగా విద్యార్థులు కూడా చదువు యందు కొంత శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏర్పడుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే చదువుకి అశ్రద్ధ పెట్టి కొద్దిగా డైవర్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. చతుర్థంలో రాహు, మరి అలాగే బుధుడు కూడా అక్కడే ఉండడం వల్ల ఈ విద్యార్థులు ఇతరుల యొక్క ప్రలోభాలకు లోనవడం కానీ కొద్దిగా డైవర్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇది కీలకమైన సమయం కాబట్టి ఎవరైతే వృశ్చిక రాశిలో పిల్లలు ఉంటారో వారి యొక్క తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క చర్యలు, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏదైనా చదువుకోవడానికి ఫ్రెండ్ ఇంటికని వెళ్ళి ఏం చేస్తున్నారు, ఈ విషయాలను కొద్దిగా గమనించి కొద్దిగా శ్రద్ధ పెట్టడం వల్ల వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా, మీరు నష్టపోకుండా పిల్లలు మంచి ట్రాక్లో పడే అవకాశం ఉంది. పిల్లల మీద అతి నమ్మకం పెట్టుకోకుండా ఒక కన్నేసి ఉంచడం మంచిది. సో ఏదైనా జాతకుడికి చతుర్థ భావ ఫలితాల్లో ఆందోళన కలుగుతుంటుంది, ఎక్కువ మనశ్శాంతిగా నిద్రపోలేకపోతుంటారు, ఏదో ఒక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. తల్లిగారి యొక్క ఆరోగ్యం కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో ఏదో ఒక ఆందోళన, చికాగో, ఇబ్బందో కనబడుతుంటుంది. ఇవన్నీ కూడా మీకు మానసిక అశాంతికి కారణం అవుతూ ఉంటాయి. బట్ ఏదైనా ఇలాంటి సమయంలో కేవలం దైవభక్తి పెంచుకోవడం వల్ల, దైవాన్ని పూర్తిగా నమ్మడం వల్లే తప్ప మనశ్శాంతి వేరే విధంగా వచ్చే అవకాశం ఉండదు. ఇక ప్రధానంగా ఏంటంటే ఈ వారంలోనే శుక్రుడు, మరి సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు పంచమ స్థానంలోకి వచ్చి అక్కడ శని భగవానుడితో కలియడం వల్ల పెళ్లి విషయంలో కొంతకాలంగా పడుతున్నటువంటి తర్జన భర్జనలు సక్సెస్ అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఏదైనా ఒక ప్రేమ పెళ్లి, ఏదో వివాహం కొన్నాళ్ళుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, సంబంధాలు పెండింగ్లో ఉన్నాయి, ఒక కొలిక్కి రావడం లేదు అనుకున్నవి ఈ వారంలో పెళ్లి విషయంలో మాత్రం కంప్లీట్గా క్లారిటీ రావడం జరుగుతుంది. ఈ సమయంలో బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి లాంటిదే మీకు రావడం జరుగుతుంటుంది. అయితే మగవారికి అయితే అమ్మాయి అటువంటిది వస్తుంది, స్త్రీలకైతే మంచి స్థిరపడినటువంటి అమ్మాయి రావడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా పెళ్లి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది, ప్రేమ విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఎవరైతే ఏదైనా సినిమా ఫీల్డ్లో కానీ కళారంగంలో కానీ ఉన్నారో వాళ్ళకి అనూహ్యంగా ఒక మంచి గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే శుక్రుడు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. శని భగవానుడు కూడా అక్కడ ఉండడం వల్ల చాలా కాలంగా ఒక లాంగ్ టర్మ్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఒక 10 సంవత్సరాలుగానో 12 సంవత్సరాలుగానో ఒకే వృత్తుల మీద అయితే ఒక డ్యాన్సో ఒక మ్యూజిక్కో వాటి మీద మీరు చాలా కృషి చేస్తుంటారు. అవి మీకు ఈ సమయంలో దానికి తగిన గుర్తింపు, రెమ్యునేషన్ రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చాలా కాలంగా మీరు చేస్తున్నటువంటి కృషికి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ప్రధానంగా మనం ఈ వారంలో చంద్రగ్రహణం అన్నది 3వ తారీఖున ఏర్పడడం జరుగుతుంది. విధి విధానంగా అటు కుంభరాశి వారు, అటు సింహరాశి వారే కాకుండా ఇంచుమించుగా ప్రతి రాశి వారు కూడా ఈ గ్రహణ సంబంధించినటువంటి పరిహారాన్ని తప్పకుండా చేయవలసి ఉంటుంది. ఇప్పుడు చంద్రుడికి ఏర్పడుతున్నటువంటి ఈ గ్రహణం వల్ల చాలామందికి మానసిక అశాంతి లాంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక కష్టం జాతకుడికి కలుగుతూ ఉంటుంది. విద్యార్థులు ప్రధానంగా ఈ గ్రహణ నియమాన్ని పాటించి తగు విధంగా పరిహారం చేసుకుంటే విద్యలో బాగా రాణించి రాబోయే ఎగ్జామ్స్లో
కంప్లీట్గా మీరు విజయం సాధించడానికి బాగుంటుంది. ఇటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా మీ యొక్క ఆచార ప్రకారం మీ యొక్క కుల గురువు కానీ మీ పంతులు గారు కానీ మీ ఆస్థాన పండితుడు కానీ అడిగి వారు చెప్పే విధంగా కంప్లీట్గా మీరు ఈ గ్రహణాన్ని విధి విధానంగా పాటించి తగు విధంగా దానం కూడా చేయవలసి ఉంటుంది. మరి చంద్రగ్రహణం కాబట్టి ఈ బియ్యం డొనేట్ చేయడం వల్ల కలిగిపోతుంది. దాని తర్వాత కంప్లీట్గా మీరు శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయించుకోవడం, వీలైతే కొంతమంది కన్నా భోజనం పెట్టించడం, అంటే అన్నదానం అది అనలేం కానీ ఒక 10 మంది అతిథులు పిలిపించి చక్కగా భోజనం పెట్టడం వల్ల ఈ గ్రహణం మీకు అనుకూలంగా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ప్రధానంగా తల్లిగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నా కూడా ఈ గ్రహణ దోషం పోయి మీకు మంచి మనసు, మంచి ఆయుష్, మంచి జ్ఞానం వచ్చే అవకాశం ఉన్నది. సో దానివల్ల అది కంప్లీట్గా పాటించండి. తల్లిగారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తల్లిగారికి ఏదో ఒక బహుమతి ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. సో దాంతోపాటుగా మన ప్రేక్షకులకి ఒక ముఖ్యమైనటువంటి విన్నపం ఏంటంటే, ప్రతి సంవత్సరం కూడా మా జ్యోతిష విజ్ఞాన కేంద్రం అనే ఒక ఫర్మ్ ద్వారా ఈ జ్యోతిష మహాసభలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఇది 10వ సంవత్సరం. ఈ నెల అంటే ఇంచుమించుగా ఈ మార్చి నెల 22వ తారీఖున ఆదివారం రోజు మన హైదరాబాద్లో ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ జ్యోతిష సభ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రముఖుల్ని ఆహ్వానించి ఈ జ్యోతిషానికి ఉపయోగపడే, అంటే మీకు ఎవరైతే జ్యోతిష విద్యార్థులు ఉంటారో, జ్యోతిష్కులు ఉంటారో వారికి ఉపయోగపడే కొన్ని విషయాలు చర్చించడం జరుగుతుంటుంది. మీలో ఎవరికైనా ఈ జ్యోతిష సభలో పాల్గొని మీకు వచ్చిన విధంగా సభలో ప్రసంగించాలనుకున్నా, సభలో పాల్గొవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి ఏ విధమైనటువంటి ఫీజు ఉండదు. మరి సభలో పాల్గొన్న వారికి అన్ని సౌకర్యాలు, అంటే భోజన సౌకర్యాలన్నీ కూడా ఉచితంగానే ఏర్పాటు చేయడం జరుగుద్ది. ఎటువంటి ప్రవేశ రుసుము ఉండదు. కాబట్టి ఎవరైనా మా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కొత్త విషయాలను తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ నెల 22వ తారీఖు ఆదివారం రోజు జరగబోయే సభకు ముందుగా మీ యొక్క పేర్లు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తూ, అలాగే ప్రధానంగా ఈ వారం నుంచి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వచ్చి మరి కొన్ని రాసుల వారికి మాలవ్య మహాపురుష యోగం అనే యోగం ఏర్పడింది. శుక్రుడు బలంగా ఉన్నప్పుడు మరి లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల మనకి తొందరగా అమ్మవారి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ సమయంలో మీరు ఈ రాబోయే ఈ మార్చి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో కనీసం ఒక 18 రోజులు పెట్టుకొని ప్రతిరోజు కూడా విధి విధానంగా లక్ష్మీ అమ్మవారిని, అంటే మీరు ఏ రూపంలో అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నా పూజించినా పర్వాలేదు, కలవ పువ్వులతో అమ్మవారిని ఏదో ఒక శుక్రవారం రోజు కానీ మంగళవారం కానీ ఏ రోజైనా కలవ పువ్వులతో అమ్మవారిని అలంకరించి వీలైతే ఈ ప్రతిరోజు కూడా, అంటే ఈ శుక్రుడు ఉచ్చలో ఉన్న రోజులు కూడా శ్రీ సూక్తం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, కనకదార స్తోత్రం కానీ పారాయణ చేస్తూ కంప్లీట్గా మీరు ఈ విధానం పాటించడం వల్ల, అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో అమ్మవారి కలవ పువ్వులతో అర్చన చేయడం, దానివల్ల ఏంటంటే మీకు అమ్మవారు తొందరగా అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీకు ఈ దేవతలు ఫోటోలు అవి చూసినప్పుడు కొంతమంది చేతిలో ఈ కలవ పువ్వు ఉండడం జరుగుతూ ఉంటుంది. సూర్య భగవానికి ఉంటుంది, లక్ష్మీ అమ్మవారికి ఎలా ఉంటుంది, కొంతమందికి అది సింబాలిక్గా పెడుతుంటారు. ఎవరి చేతిలో ఈ కలవ పువ్వు ఉన్నట్టు ఆ చిత్రపటం లేదంటే ఆ దేవతామూర్తి ఉంటుందో వారు మీకు ధనాన్ని ఇవ్వడానికి రెడీగా ఉంటారన్నమాట. అందుకే ఆ సింబల్ అక్కడ పెట్టడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే మీరు కలవ పువ్వులతో అమ్మవారిని పూజించడం వల్ల, తేనె నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ ప్రసాదం అది అమ్మవారి పెట్టినప్పుడు వెండి పాత్రల్లో పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ మంది ఏంటంటే స్టీలు పాత్రల్లో పెట్టడం అన్నటువంటిది అది చాలా పొరపాటు. తెలియచేయడం వల్ల తప్పు లేదు, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దైవ ఆరాధనకి ఇనప సంబంధించింది, స్టీలు సంబంధించింది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు అమ్మవారి యొక్క నైవేద్యాలు కానీ ప్రసాదాలు కానీ అరిటాకులో పెడితే ఉత్తమం, లేదు వెండి ప్లేట్లో పెడితే మరింత ఉత్తమం. ఈ విధంగా కొద్దిగా నియమం పాటించి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడం, అలాగే అమ్మవారి పూజా కార్యక్రమం ప్రారంభించుకున్నాం, కనకదార స్తోత్రం చదువుతున్నాం.
అప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పర్టికులర్ టైం ఎన్నుకోవాలి. ఉదయం 6:30 అంటే 6:30, 5 అంటే 5, ఆ టైంకి కరెక్ట్గా ఆదరణ అయిపోవాలి. ఆ టైంకి చేస్తేనే మీకు ఆ ఫలితం శీఘ్రంగా తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. ఒకరోజు 6 గంటలకి, ఓ రోజు 9 గంటలకి, ఓ రోజు సాయంకాలం, ఈ విధంగా చేయడం వల్ల మీరు 1,00,000 రోజులు చేసినా సరే ఆ ఫలితం అన్నది మీకు రాదు. ప్రధానంగా మీరు అమ్మవారికి సంబంధించినటువంటి ఏ స్తోత్రం పారాయణ చేసినా ముందుగా అది చక్కగా విని దాని తాలూకా అర్థం పూర్తిగా తెలుసుకొని అది చదవడం వల్ల, పారాయణ చేయడం వల్ల ఆ ఫలితం మీకు తొందరగా వస్తుంది. అది మీకు తెలిసిపోతూ ఉంటుంది. మీరు ఒక్కొక్క వాడు చదువుతుంటే ఆ స్తోత్రం పూర్తయ్యే లోపల అది మీకు ఎటువంటి అనుభవం ఇస్తారన్నది మీరు ప్రత్యక్షంగా దాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు అది దాని యొక్క పూర్తి అర్థం తెలిసినప్పుడు అది మనకుగా భావించి మీకు తెలుస్తూ ఉంటుంది. అది పూర్తిగా భక్తిలో సంపూర్ణంగా చేసిన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ విధంగా దాదాప్యం చెందుతూ శరణాగతి చెంది అమ్మవారి పాదాలు పట్టుకొని ఒక్కసారి చేసినా కూడా మీకు 1,000 సార్లు చదివిన ఫలితం అన్నది తప్పకుండా కలుగుతుంది. ఇందులో శ్రద్ధ అన్నది వెరీ 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 ఇంపార్టెంట్. స్వస్తి.